ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభుని యేసుక్రీస్తు నామంలో మీకెల్లరికూ శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. కల్లోలంలో కమనీయమైన దేవుని కార్యాలు ఎలా ఉంటాయో గత వారం మనం చూసాం కదా. కుటుంబంలో దేవుని కనికరం, ఆయన కరుణ కటాక్షం ఉండాలంటే ఏం చేయాలి? ఈ వారం క్లుప్తంగా కొన్ని మాటలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ధ్యానించుదాం. ఈనాడు చాలామంది బిడ్డలు కుటుంబాలు అల్లకల్లోల పరిస్థితుల్లో ఉంటున్నాయి. తల్లిదండ్రులు భక్తి పరులుగా ఉంటే బిడ్డలు దేవుని మాటకు లోబడక దేవునికి అవిధేయులుగా, చివరకు తల్లిదండ్రులను కూడా లెక్క చేయని వారిగా, పెద్దలంటే గౌరవం లేని వారిగా అనేక రీతులుగా తమ జీవితాలను పాడు చేసుకుంటూ దేవునికి దూరం అవుతూ ఉన్న బిడ్డలను మనం ఈనాడు ఎంతమందినో చూస్తున్నాం. కుటుంబాలు అఘోరిస్తున్నాయి, నెమ్మది లేవు, సమాధానం లేదు కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఒక తల్లిగా ఒక తండ్రిగా నేనేం చేయాలి, లేక మనం ఏం చేయాలి? ఎలా చేస్తే కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి, కుటుంబాలు దేవుని దీవెనలతో నింపబడతాయి, దేవుని యొక్క కనికరమును, ఆయన కరుణ కటాక్షాన్ని పొందుకుంటాయి? బైబిల్ గ్రంథం నుండి గమనించుదాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 26 నుండి 29 వచనాలలో వ్రాయబడిన దేవుని మాటలు. సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడని మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును, నీ దాసుడినైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ఇశ్రాయేలీల దేవా, సైన్యములకు అధిపతి యెహోవా, నీకు సంతానము కలుగు చేయుదునని నీవు నీ దాసుడినైన నాకు తెలియపరిచితివి కనుక ఈలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడినైన నాకు ధైర్యము కలిగెను. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడినైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యమే. 29వ వచనం, దయచేసి నీ దాసుడినైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. దేవుడి పరిశుద్ధ లేఖనాలను మన వినికిడిలో దీవించును గాక. రాజైన దావీదు తన కుటుంబ ఆశీర్వాదం కొరకు ఎంతగానో ప్రాకులాడుతున్నట్లు, ప్రాధేయపడుతున్నట్లు దైవ గ్రంథంలో మనం చూస్తాం. రాజైన దావీదుకు ఏం తక్కువ అండి? అధికారం ఉంది, అండబలం ఉంది, ఆర్థికంగా గొప్పవాడు, స్థితిమంతుడు, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. అయినప్పటికీ దావీదు అంటున్నాడు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ప్రియా స్నేహితులారా, మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలి. ఈ ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏం చేయాలి? దైవ గ్రంథంలో మనం చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, ఆశీర్వాదమునకు వారసులగుటకే మీరు
పిలువబడితిరి. You have been called to be blessed and to be a blessing. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని, ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలి అని అంటే ముందుగా నీవు నేను ఆశీర్వదింపబడాలి. ఆ రీతిగా ఆశీర్వదింపబడడానికి ఏం చేయాలి, ఏం చేస్తే ఈ ఆశీర్వాదాలు పొందుకొనగలం? ప్రియులరా, ఇక్కడ దావీదు భక్తుడు 2 విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. 26వ వచనంలో, నీ దాసుడునైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు కనికరించు. దేవుని సన్నిధిలో స్థిరపడాలి. దేవునితో సహవాసంలో మనము సంపూర్ణులుగా కొనసాగాలి. ఆయన హత్తుకున్న వారమై ఉండాలి. ఆ రీతిగా దేవుని సన్నిధిలో నాటబడిన వారముగా మనం ఉండాలి. ఆ తర్వాత 29వ వచనంలో అంటున్నాడు, నీ దాసుడినైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. హల్లెలూయా. ప్రియులారా, ఆశీర్వాదము అని అంటే మనం అనుకుంటాం నా కుటుంబానికి కావలసిన వనరులు, వసతులు అన్నీ సమకూడాలి. అలా కాదు, అది కాదు. దేవుని సన్నిధిలో ఏ కుటుంబం అయితే ఉంటుందో, ఆయన్ని హత్తుకొని పట్టుకొని ఆయనతో జీవిస్తుందో అది ఆశీర్వదింపబడిన కుటుంబం. హల్లెలూయా. అందుకే పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అంటాడు, ఖడ్గమైనను, వస్త్రహీనతైనను, కరువైనను, కాటకమైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను ఏవి కూడా ఆయన సన్నిధి నుండి, ఆయన సహవాసం నుండి నన్ను విడదీయలేవు, వేరుపరచలేవు. హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరులరా, ప్రభుతో మన జీవితాలు స్థిరపరచబడి ఉంటున్నాయా? ప్రభుతో ఆయన సన్నిధిలో మన కుటుంబాలు కొనసాగేవిగా ఉంటూ ఉన్నాయా? అలా ఉన్నాయి అనటానికి నిదర్శనంగా ఒక 5-6 విషయాలు నేను జ్ఞాపకం చేస్తా. టూకీగా చెబుతాను. అవి గనక మనలో ఉంటే తప్పకుండా నీ కుటుంబము, నా కుటుంబము దేవుని ఆశీర్వాదముతో నింపబడిన కుటుంబమై ఉంటుంది. తీతుకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో పౌలు గారు అంటారు, నీవు నేను మనమందరం కూడా దేవుని పిల్లలుగా, విశ్వాసులుగా, మన కుటుంబాలు ఆతిథ్యం ఇచ్చే కుటుంబముగా, ఇతరులకు సహాయపడే కుటుంబముగా, ఇతరులను ఆదుకునే కుటుంబముగా ఉండాలి అని చెబుతాడు. అంటే పరిచర్య చేసే కుటుంబమై ఉండాలి. మనం కర్రపెత్తనం చేసే వారంగా ఉండకూడదు. దేవుని పిల్లలు, ప్రభుని వెంబడించే కుటుంబాలు పరిచర్య చేసే కుటుంబాలై ఉండాలి. ఆ తర్వాత తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయంలో ఈ ఆశీర్వదింపబడిన కుటుంబము ఎలా ఉండాలండి అని అంటే, ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండాలి, మాదిరికరంగా ఉండాలి. త్రాగుబోతులుగాను, తిండిబోతులుగాను, మరి దుర్మార్గంగా ప్రవర్తించేవారుగాను, తిరుగుబోతులుగాను ఉండకూడదు అంటూ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా కుటుంబం ఆశీర్వదింపబడాలి అని అంటే తప్పకుండా నేను ఒక మాదిరికరమైన కుటుంబమై ఉండాలి, ఆదర్శవంతమైన కుటుంబముగా ఉండాలి. ఆ తర్వాత 3వదిగా చూస్తే, ఇదే తిమోతికి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చెబుతూ
తెలియచేస్తూ ఉన్నాడు. కుటుంబంలో బిడ్డలో యజమానుడు కుటుంబ అవసరాలను తీర్చేవాడిగా ఉండాలి. భార్య యొక్క అవసరాలు గుర్తెరగాలి, బిడ్డల యొక్క అవసరాలు గుర్తెరగాలి, వాటిని సమయానుకూలంగా తీర్చే వ్యక్తులుగా ఉండాలి. లేనట్లయితే కుటుంబ విషయాలను విస్మరించి తమ ఇష్టానుసారంగా బాధ్యతారాహిత్యంగా జీవించేవారిగా ఉన్నట్లయితే అలాంటి వారు అవిశ్వాసి కంటే కూడా, ప్రభుని నమ్మని వారి కంటే కూడా బహు చెడ్డవారై ఉంటారు. మనం చెప్పుకోవడానికి విశ్వాసులు మనం చెప్పుకోవచ్చు, కానీ కుటుంబ అవసరాలు పట్టించుకోనకుండా, కుటుంబ అవసరాలు తీర్చకుండా ఇష్టారాజ్యముగా ప్రవర్తించే వారమై ఉంటే నేను అవిశ్వాసి కంటే చెడ్డవారంగా ఉంటాము. ఆ తర్వాత 4వదిగా చూస్తే, దేవుడు ఆయా సందర్భాలలో కొన్నిసార్లు కుటుంబాలను పిలిచాడు. మనకందరికీ తెలుసు, గొప్ప దైవజనుడు జాన్ వెస్లీ. ఈ కుటుంబంలో చూసినప్పుడు కేవలం ఒక జాన్ వెస్లీనే కాదు, చార్లెస్ వెస్లీ కూడా ప్రభు పరిచర్య కొరకు పిలువబడ్డాడు. అంతేకాదు వారి తల్లి సూజన్ వెస్లీ, ఆమె ప్రార్థనా పరిచర్య కొరకు పిలువబడింది. ఆమె ప్రార్థనా పరిచర్యతోనే ఈ బిడ్డలు దేవుని సన్నిధిలో కొనసాగి ఎదిగి వర్ధిల్లి వారు ప్రభును ఘనపరిచేవారుగా తయారయ్యారు. హల్లెలూయా. ఒక కుటుంబముగా ప్రభుని సేవించటం. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే పాత నిబంధన కాలంలో దైవజనుడు మోషే, అతని సహోదరుడైన అహరోను, వారి సహోదరి అయిన మిరియాము, వీరందరూ కూడా దేవుని పరిచర్యలో ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ధన్యత! ఒక కుటుంబముగా ప్రభుని సేవించుట. అలాగే నూతన నిబంధనలో మనం చూసినట్లయితే మొదటిగా ఆంద్రేయ ప్రభు దగ్గరకు వచ్చాడు, ప్రభుని కనుగొన్నాడు. ఆ తర్వాత ఆంద్రేయ తన సహోదరుడైన పేతురును ప్రభు దగ్గరికి తీసుకొస్తూ ఉన్నాడు. వారిరువురు కలిసి ప్రభుని సేవించువారై ఉన్నారు. అద్భుతాలు చేశారు, గొప్ప కార్యాలు జరిగించారు. అలాగే యాకోబు, యోహాను, దేవుని అనుంగ శిష్యులలో ముగ్గురిలో వీరిద్దరు కూడా ఉన్నారు. దేవుడు కుటుంబాలను పిలుస్తూ ఉన్నాడు ఆయన పరిచర్యకు, ఆయన ఆశీర్వాదమునందుటకు, ఆయన పరిచర్యలో కలిసి పనిచేయుటకు ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. నేను క్రైస్తవ బిడ్డలుగా, క్రైస్తవ కుటుంబాలుగా, అవును, ప్రభుని ఎలా సేవిస్తున్నావు? చాలా కుటుంబాలలో తల్లి ప్రార్థనా పరురాలుగా ఉంటుంది, తల్లి మాత్రమే మందిరానికి వెళ్ళేదిగా ఉంటుంది. బట్ వాట్ అబౌట్ ఫాదర్ అండ్ చిల్డ్రన్? వేర్ ఆర్ దే గోయింగ్? What are they doing? How are their lives and their families? ఎందుకని కుటుంబాలు వర్ధిల్లట్లేదు, ఆశీర్వాదం పొందట్లేదు? ఒక తల్లి ప్రార్థన కాదండి, తల్లి తండ్రి బిడ్డలో కలిసి ప్రభుని సేవించటం ఎంతైనా అవసరం. ఆ తర్వాత 5వదిగా మనం చూసినట్లయితే కుటుంబ ఆరాధన. పాత నిబంధనలో యెహోషువ భక్తుడు అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. అలాగే క్రొత్త నిబంధనలు చూస్తే అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో, ఏకగ్రీవంగా
ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమ పరచు నిమిత్తము నేను పిలువబడ్డావు. అంటే ముక్త కంఠముతో, ఏక కంఠముతో కుటుంబంలో ఉన్న వారందరూ ప్రభుని సేవించేవారుగా ఉండాలి, ప్రభుని ఘనపరిచేవారుగా ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో నీ కుటుంబము వర్ధిల్లే కుటుంబంగా, ఫలభరితమైన కుటుంబముగా, ఆశీర్వదింపబడిన కుటుంబముగా ఉండాలి అని నీవు కోరినట్లయితే నేను ఒక చిన్న మాట చెప్పి ముగిస్తా. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 11, 12 వచనాలలో మనం చూసినట్లయితే దేవుని మందసము గిద్దీయుడైన ఒబేదేదోము ఇంటిలో కేవలము 3 నెలలు మాత్రమే ఉంది. ఈ 3 నెలలలో ఆ కుటుంబాన్ని గురించి చుట్టుప్రక్కల చెప్పబడిన విషయాలు, రాజుగారికి అందిన సమాచారం ఏమిటి అని అంటే, దేవుని మందసము వారి ఇంట ఉండటం మొదలుకొని దేవుడు వారి చేయి పనులను, వారి యొక్క తోటలను, వారి పొలములను, వారి అడుగుపెట్టు ప్రతి స్థలమును, వారి కుటుంబమును బహుగా ఆశీర్వదించెను. హల్లెలూయా. గమనిస్తున్నారా? ఏ కుటుంబం అయితే ప్రభు సన్నిధిని కలిగి, ప్రభుని వెంబడించే వారిగా, ప్రభుని ఆరాధించే వారిగా, ప్రభుతో సహవాసం చేయవారిగా ఉంటారో ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. భక్తుడైన దావీదు అంటూ ఉన్నాడు, నీ దాసుడినైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. నీ కుటుంబము నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలి. అది ఆశీర్వాదం. దేవుని సన్నిధి నుండి నువ్వు తప్పిపోయావు అని అంటే ఆశీర్వాదం నుండి ప్రక్కకు వెళ్ళావు. ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ దేవుడు నిన్ను ప్రేమించి 4 బిడ్డలను ఇచ్చారేమో, 2 బిడ్డలనే నీవు కలిగి ఉన్నవేమో, వారికి వివాహాలైన కుటుంబాలతో ఉన్నారు, అందరూ కలిసి ప్రభుని ఆరాధిస్తున్నారా? ఆ రీతిగా ఈ నూతన సంవత్సరంలో ప్రభు మన కుటుంబాలను నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కృపయు సత్యమును జీవమునై ఉన్న దేవా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో అయా మేలైన కార్యాలు మా పట్ల జరిగిస్తూ నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఆదరిస్తున్నందుకు, నడిపిస్తున్నందుకు, సహాయం చేస్తున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దీవెనలతో, మేళ్లతో మమ్మల్ని నింపుచున్నందుకే వందనాలు. దయగలిగిన మా యేసయ్యా, ఈ ఉదయకాలంలో మా కుటుంబాలు నీ సన్నిధిలో ఎలా ఎదగాలి, ఏ రీతిగా మిమ్మల్ని హత్తుకొని ఉండాలి, మీ లేఖనాల ద్వారా బయలుపరుస్తున్నందుకు వందనాలు. నీ భక్తుడు మహారాజు దావీదు తన కుటుంబాన్ని గురించి మీ సన్నిధిలో వేడుకున్నట్లుగా ఈ ఉదయకాలంలో మా కుటుంబాలను గురించి, మా సంఘంలో ఉన్న బిడ్డలు వారి కుటుంబాలను గురించి, నీ మాటలు ఆలకించున్న బిడ్డలు వారి కుటుంబాలను గురించి ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఎల్లప్పుడూ నిన్ను హత్తుకొని ఉండునట్లు సహాయం చేయండి. అట్టి ఆశీర్వాదాన్ని ప్రతి కుటుంబానికి దయచేయండి. మీరే మహిమ పొందమని ఈ నీ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఈ నూతన సంవత్సరంలో ఆయా కుటుంబాలు నీలో పెనవేసుకుని వర్ధిల్లుటకు, ఎదుగుటకు, ఫలించుటకు సహాయం చేసి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా సన్నిధి, కాపుదల, భద్రత, ఆదరణ, ఆశీర్వాదం ఆయన పాద సన్నిధిని చేరి ఉన్న మనకు, ఆయన సహాయం కోరు ప్రతి బిడ్డకు
మరి ముఖ్యంగా ఆయన మాటలు ఆలకిస్తూ ఆయన సన్నిధిలోని కృపలో వర్ధిల్లులాగున ఆయన తట్టు చూస్తూ ఉన్న బిడ్డలకెల్లరకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుని నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించునుగాక.